పాత్రలో తీసుకుని వాయిస్తారు. ఆ వాయించినప్పుడు ఆ నీరు కదులుతుంది. ఆ నీరు కదిలి ఒక శబ్దం వస్తుంది. ఆ పింగాణి ధ్వని, నీటి ధ్వని కలిపి వచ్చినటువంటి ధ్వని జల సంబంధమైన సంగీతమునకు ప్రతీక. వాయు సంబంధమైన సంగీతం వేణువు మొదలైన వాటి ద్వారా వస్తుంది. అగ్నికి ఒక సంగీతం ఉంది. అగ్ని వెలుగుతోంది అనుకోండి, దాంట్లోంచి ఒక చిటపట ధ్వనులు అవి వస్తాయి. కానీ అగ్ని సంబంధం భయహిరితి, భయానకంగా ఉంటుంది. అందుకని దాని సంగీతం వినాలి అంటే తక్కువ స్థాయిలో కేవలం టపాటాయిలు మాత్రమే వెలిగించి అగ్ని సంబంధ సంగీతంగా వింటారు. చిట్ట చివరిది ఆకాశ సంబంధం. ఆకాశ సంబంధమైన సంగీతాన్ని యోగి మాత్రమే వినగలరు. అన్ని శబ్దములు ఎక్కడ అణిగిపోతాయో అక్కడ నాదం ఉంటుంది. ఆ నాదాన్ని యోగి లోపలికి వెళ్ళి వింటాడు. అదే పరమేశ్వరుడి యొక్క శరీరం. నాదకనుమనిషం శంకరం అంటారు త్యాగరాజస్వామి. అది లోపలికి వెళ్ళి అనుభవించవలసిందే కానీ బయట వినడానికి వీలు లేనిది. పంచభూతముల నుండి సంగీతాన్ని విని సంగీత పరిక్రమలలోకి తీసుకొచ్చి ఇట్లా అందించడం ద్వారా ప్రయోజనం ఏమిటి అంటే, పృథివీ సంబంధమైన సంగీతం వింటున్నప్పుడు శరీరంలో ఉన్నటువంటి కొన్ని ప్రధానమైన అవయవములు స్పందిస్తాయి. గుండె బలపడాలి అనుకోండి, వేణుగానం వినమని చెప్పారు. ఇది నా స్వంతంగా చెప్తున్నది కాదు. నేను సంగీతం మీద కొందరు మహానుభావులు రాసినటువంటి వ్యాసాలలో విషయాలను కనిపిస్తున్నానంటే, ఆ వేణుగానం వింటే హృదయం బలపడుతుంది అని. అట్లాగే పృథివీ సంబంధమైన సంగీతాన్ని వింటే నాడీ సంబంధమైన ఆరోగ్యం పెరుగుతుంది అని. అంటే సంగీతము ద్వారా ఆరోగ్యాన్ని కూడా ఎట్లా పెంపొందించుకోవచ్చు. బయట బ్రహ్మాండంలో పంచభూతాలు ఉన్నాయి, ఈ పిండాండంలోనూ పంచభూతాలు ఉన్నాయి. బయట ఉన్న పంచభూతాలకున్న సంగీతం ద్వారా ఈ పిండాండంలో ఉన్న పంచభూతములను ఎలా సమన్వయం చేసుకుని ఆరోగ్యం పెంపొందించుకోవచ్చో దర్శించి ఆవిష్కరించగలిగిన ప్రజ్ఞ భారతీయ ఋషులకు చెందినది. అంత గొప్ప సంగీతం సామవేదం. సంగీతం అంతా కూడా సామ అంటే శాంతి. సామవేదం అన్నాను అనుకోండి, అది శాంతికారకం. అందుకే వేదానాం సామవేదోస్మి అంటాడు పరమాత్మ. అందుకే సామవేదానికి ఒక్కదానికే స్వరభంగం అయినా కూడా దోషం పట్టరు. ఎందుకనంటే అంత దీర్ఘంగా పలకాలి కాబట్టి ఎప్పుడైనా స్వరభంగం జరిగినా కూడా దాన్ని దోషంగా తీసుకోవడానికి వీలు లేదు. దేవీ భాగవతంలో దాని మీద ప్రత్యేకమైన ఉపాఖ్యానమే ఉంది. అంత గొప్పదైనటువంటి ఈ సామవేదం శాంతికారకం. ఎంత శాంతిని ఇవ్వగలదు అంటే